ఒక మనిషి మరణం తర్వాత ఆత్మ బయటకు వస్తుందనుకుంటున్నారా? ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ మారొచ్చు. ఒక పక్క శరీరం ప్రశాంతంగా పడుకుంది, ఇంకో పక్క ఆత్మ మాత్రం స్వేచ్ఛగా తిరుగుతుంది. ఇది కేవలం ఒక డ్రీమ్ అని మీరు అనుకుంటున్నారా? కానీ చాలా మందికి ఇదొక జీవితమే మారిపోయే ఎక్స్పీరియన్స్. ఈ కాన్సెప్ట్ గురించి మీరు టాక్సీ వాళ్ళ మూవీ చూస్తుంటే ఆల్రెడీ వినే ఉంటారు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఈ కాన్సెప్ట్ ఏమీ కొత్తది కాదు. వేల సంవత్సరాలుగా మన భారతీయ తత్వశాస్త్రం, ఈజిప్షియన్ మమ్మీస్, గ్రీక్ పౌరాణిక కథల్లో ఇది కనిపిస్తుంది. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? ఓల్డ్ ఈజిప్ట్లోని కా మరియు బా అంటే ఎమోషన్స్. ఇది ఆత్మ శరీరాన్ని వదిలి స్వేచ్ఛగా తిరుగుతుందన్న ఒక ఏన్షియంట్ బిలీఫ్. భారతదేశంలో అయితే వేదకాలం నుండి యోగులు, తపస్సు చేసే ఋషులు సూక్ష్మ శరీరంతో బయటకు వెళ్ళడాన్ని సాధించేవారు. ఇక పాశ్చాత్య దేశాల విషయానికి వస్తే ఈ కాన్సెప్ట్కి పేరు పెట్టిన వారు సైల్వన్ ముల్డూన్ అనే వ్యక్తి. 1920లోనే ఇతను తన బుక్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద ఆస్ట్రల్ బాడీలోని ఇదే అంశాన్ని ఎక్స్పెరిమెంటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఎలా జరుగుతుంది? మన శరీరం స్లీప్లోకి వెళ్ళినప్పుడు మన మెదడు కొన్ని డీప్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్లోకి వెళ్తుంది. దీనిని థీటా స్టేట్ అంటారు. ఈ టైంలోని కొంతమందికి బాడీలో ఉండే సోల్ బయటికి ట్రావెల్ అయినట్టు అనిపిస్తుంది. ఇది జస్ట్ ఇమాజినేషన్ కాదు, ఒక స్ట్రాంగ్ లూసిడ్ డ్రీమ్ మధ్య లేదా డీప్ మెడిటేషన్లోనూ ఇది పాసిబుల్ అవుతుంది. ప్రత్యేకంగా ఈ స్టేట్లోకి వెళ్ళాలంటే మైండ్ బాడీ రిలాక్సేషన్, డీప్ ఫోకస్ ఆర్ బైన్యూరల్ బీట్స్, హైపోగాజిక్ స్లీప్ను ఫాలో అవ్వాలి. ఆస్ట్రల్ ట్రావెల్లో ఉన్న టైప్స్. ఫస్ట్, ఇంటెన్షనల్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్. మీరు ట్రైన్ అయ్యి మెడిటేషన్ ద్వారానే మీ సోల్ని సెండ్ చేయడం. సెకండ్, స్పాంటానియస్ ప్రొజెక్షన్. కొన్నిసార్లు భయపడి లేదా ప్రమాద సమయంలో సోల్ బాడీని ఎగ్జిట్ చేస్తుంది. థర్డ్, లూసిడ్ డ్రీమ్ ప్రొజెక్షన్. కలలు వస్తున్నప్పుడు కంట్రోల్ తీసుకొని ఆస్ట్రల్ బాడీలోకి మారిపోవటం. ఈ కాన్సెప్ట్ మీద సైంటిఫిక్ వ్యూ అండ్ ఎక్స్ప్లెనేషన్. సైన్స్లో దీనికి డైరెక్ట్ ప్రూఫ్ లేదు, కానీ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అనే ఫినామినాను యాక్సెప్ట్ చేశారు. ఎంఆర్ఐ స్కాన్స్లో స్లీప్ పారాలిసిస్ ఆర్ ట్రామా సిచ్యువేషన్స్లోని బ్రెయిన్లోని టెంపోరల్ లోబ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మనకి బయట నుంచి మనల్ని మనం చూసుకున్న ఫీల్ వస్తుంది. కొంతమంది సైకాలజిస్ట్ దీన్ని డిసోసియేషన్ మెకానిజం అంటారు. అంటే బాడీ నుండి మైండ్ టెంపరీగా సపరేట్ అవ్వటం. చాలామంది భయపడేది ఒక్కసారి బయటకు వెళ్ళిన ఆత్మ తిరిగి రాదు అని. మానసికంగా అన్స్టేబుల్గా ఉండేవారికి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ వల్ల హాల్యూసినేషన్స్, ఫియర్, పానిక్ అటాక్స్ రావచ్చు. ఎవరైనా నెగిటివ్ ఎమోషన్స్తో దీన్ని ప్రాక్టీస్ చేస్తే డ్రీమ్స్ లైక్ స్కారీ ఇల్యూజన్స్ వస్తాయి. కాబట్టి మెడిటేషన్ చేసేటప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ అండ్ ప్రాపర్ మైండ్ సెట్తో ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్పిరిచువలిస్ట్ ప్రకారం సేఫ్టీ మెజర్స్ లేకుండా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయకూడదు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే చాలామంది ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసేటప్పుడు క్రిస్టల్స్, మంత్రాస్ లేదా స్పిరిచువల్ గైడ్స్ని ఉపయోగిస్తారు. మన భారతీయ పురాణాలు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఏం చెప్తున్నాయి? మన భారతీయ గ్రంథాల్లోని సూక్ష్మ శరీర ప్రయాణం, సబ్టిల్ బాడీ ట్రావెల్ అన్నది చాలాసార్లు కనిపిస్తుంది. యోగుల అష్టసిద్ధుల్లోని ప్రాప్తి సిద్ధి ఒకటి. ఒక చోట ఉన్న శరీరం మరో చోట ఏకకాలంలో ప్రత్యక్షమవడం. సప్త ఋషులు, అగస్త్య మహర్షి, పతాంజలి యోగులు వంటి వారు ఈ సిద్ధాంతాలను సాధించి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లాంటి పవర్స్ ద్వారా జ్ఞానం ప్రసారం చేసేవారు అంటారు. శివ పంచాక్షరి తంత్రంలో ఇందులో ప్రత్యక్షంగా చెప్పబడింది, శరీరాన్ని వీడి ఆత్మ ప్రయాణం చేయగలిగిన వాడే నిజమైన సాధకుడు అని. టిబెటన్ల ప్రకారం బార్డో తోడల్, టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్. టిబెటన్ బౌద్ధ మతంలోని మరణం తర్వాత బార్డో స్టేజ్ అనేది ఉంటుంది. ఇది మన ఆత్మ శరీరం నుండి విడిపోయి కొన్ని లోకాలకు ప్రయాణించే సమయం. బార్డో అనేది ఆస్ట్రల్ ప్లేన్ లాంటి స్థితి అని వారు నమ్ముతారు. కొన్ని ట్రైన్ మాంక్స్ బార్డో స్టేట్లోకి బ్రతికుండంగానే ప్రవేశించి మళ్ళీ తిరిగి వస్తారని చాలా కథనాలు ఉన్నాయి. ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ని ఒక గాఢమైన శాస్త్రతత్వాలను కలిపిన ఒక మహాతంత్ర సిద్ధాంతంగా చూస్తారు.